శాసన సభ్యులకి మనందరికీ కూడా ప్రజాక్షేత్రంలో గెలుపొందిన వారందరికీ కూడా ప్రజల సమస్యలపైన ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనంటే ఉన్న ప్లాట్ఫామ్ అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి. ఈ అసెంబ్లీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే ఆయన 10 ఏళ్లలో ఏమి మోసం చేసిండు, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ఏమి తప్పులు జరుగుతున్నాయి, దీనికి బంకచర్ల ఇవన్నీ విషయాలకి ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైనాయి, వీడికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ దొంగతనాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలియజేయపరచనీకే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు సవాలు విసుడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు. అరే నాకు విషయం అర్థం కాదు, మీ కుటుంబానికి ఇదేం రోగం రా నాయన, అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్కి రారు, అసెంబ్లీకి రారు, చర్చించడానికి చర్చలు పెట్టరు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీ నాయన అసెంబ్లీకి రా, వాస్తవాలు చర్చిద్దామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెబితే అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్లో తాగి పన్న మీ నాయన విషయాలపైన చర్చ పెట్టకుండా ఆయన చేసిన తప్పులు ఆయన అంగీకరించే విధంగా, మౌనమే తప్పుల్ని అంగీకరించే విధంగా మీ బాబాయ్ ఈరోజు ఏం మాట్లాడకుండా నోరు మెదపకుండా ఫార్మ్ హౌస్లో అన్నాడు. అంటే దానివల్ల వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఆరోపించింది వాస్తవాలు కాబట్టే స్పీకర్కి లేఖ రాయకుండా మళ్ళా చర్చ పెడితే చర్చలో మీ కూడు పుట్టాని అంతా కూడా బట్టబయలు అవుతుందని చెప్పి ఫార్మ్ హౌస్లో దుప్పటి కప్పుకొని మీ నాయన వండుకుండు. మీ నాయనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలో చర్చ పెట్టినప్పుడు, ఆసుపత్రిలో ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు, మరి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనికి మీ నాయనకి ఏం నొప్పి? సీఎం గారు చెప్పింది ప్రధాన ప్రతిపక్ష నాయకునికి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాస్తే చర్చ పెడదాము, చర్చలో వాస్తవాల్ని చర్చించుకుందామని చెప్పి వారు పిలవడం జరిగింది. పిలిచిన మీ నాయన మాట్లాడాడు. మీ బావమ్మర్దులు ఎక్కడ మీ బావకి మార్కులు ఎక్కువ పడతాయి, ఎక్కడ మీ చెల్లెకి ఎక్కువ మార్కులు పడతాయి, ఎక్కడ వాళ్ళు ముందుకెళ్ళిపోతారని చెప్పి మీ కుటుంబంలో అంతర్గత కొట్లాటలకి ఈరోజు నువ్వు బయటికి వచ్చి నేను ఏదైనా మాట్లాడితేనే నా ఉనికి ఉంటుంది, నా ఉనికి నేను చాటుకోగలుగుతానని చెప్పి పిచ్చి కుక్క అరిచినట్టు ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతుండు. అరే నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే ముందు ఫార్మ్ హౌస్కి వెళ్ళి నీ తండ్రికి చెప్పు, తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఆ కుర్చీలో కూర్చొని నిజంగా వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం తప్పు చేసినా, ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఆ విషయాలపైన చర్చించాల్సిన కుర్చీ, ప్రభుత్వం దృష్టికి వాస్తవాలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుని పైన ఉంటుంది. ఆయన బాధ్యతను ఆయన మర్చిపోయి మీ నాయన ఏదైతే ముందు ఫార్మ్ హౌస్లో పండుకున్నాడో, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రవర్తన చేస్తే ప్రతిపక్ష నాయకుని హోదాలో కూర్చోబెట్టింది అలా ప్రజలు. ఇప్పటికి కూడా బుద్ధి లేకుండా, సిగ్గు రాకుండా, మాట్లాడకుండా, చర్చలో పాల్గొనకుండా అచ్చోస ఆంబోతులు వరినట్టు నువ్వు బయటికి వచ్చి బావమ్మర్దులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మీకు వాస్తవాలు చెప్పకుండా ఫార్మ్ హౌస్లో వండుకుంటుంటేనే మీ నాయన తప్పు చేసినట్టు అంగీకరించాడు. ముందు మీ నాయనని తెలంగాణ సమాజానికి 10 ఏళ్లలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి, విద్యార్థులకి KG to PG ఉచిత విద్య ఇస్తా అని చెప్పి, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి, బడుగు బలైన వర్గాలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ముందు ఈ వర్గాలన్నిటికీ మోసం చేసినందుకు, తన పాత్రని తను ముఖ్యమంత్రిగా పోషించనందుకు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కూడా తన పాత్ర పోషిస్తలేనందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి ముక్కు నేలకి రాసి మీ నాయనని ముందు క్షమాపణ చెప్పేటట్టు చేయి కేటీఆర్.
నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏమీ తప్పు చేయకపోతే, మీ బాబు ఎటువంటి తప్పు ఎరగకపోతే, నిజంగా వాస్తవానికి బంకచర్ల విషయంలో తెలంగాణకి రావాల్సిన నీటి వాటాల విషయంలో మీ 10 ఏళ్ల పరిపాలన మీరు ఏమీ తప్పు చేయకపోతే బయటికి వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడు కాదు, ముందు పోయి మీ నాయనను ఒప్పించి మీ నాయనకు ఒక లేఖ రాసి స్పీకర్ గారికి లెటర్ పెడితే, అసెంబ్లీ సమావేశాలు పెడితే మీ నాయనని ఫార్మ్ హౌస్కి వెళ్ళి మీ నాయనని ఎక్కించుకొని ముందు రోజు పోయి ఆ ముందు రోజు ఎక్కువ తాగకుండా చూసుకొని ఉదయం పొద్దున్నే సమయానికి మీ నాయనని లేచి మీ నాయనని బండ్లు ఎక్కించుకొని అసెంబ్లీకి తీసుకొని వచ్చి చర్చ పెడితే తప్పనిసరిగా ఆ చర్చలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు చేసిన ఒక బండారాన్ని బట్టబయలు చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు వాస్తవాలపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా దానిపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నిటినీ పక్కన పెట్టి వాస్తవానికి ఏదైతే ఎమ్మెల్యేలుగా మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలపైన, ప్రజలకి రావాల్సిన తెలంగాణ జరగాల్సిన అభివృద్ధి పైన చర్చించడానికి అసెంబ్లీ వేదిక ఉంటుంది. ఆ వేదికలో మాట్లాడకుండా, ఆ వేదికలో పాల్గొనకుండా ఈరోజు స్టంట్లు చేసే విధంగా, ఏదైతే మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునే విధంగా, నీ సోషల్ మీడియాలో నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే విధంగా, మీ కుటుంబంలో అంతర్గత పోరుని దృష్టిలో పెట్టుకొని బయటికి వచ్చినట్టు ఏదైతే పిచ్చిగా ఒక పిచ్చికుక్క మాట్లాడినట్టు మాట్లాడితే రేపు పొద్దున ఇదే తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నీకు బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముందు బయట ప్రజలకి మాకు చెప్పుడు కాదు, మీ కుటుంబంలో ఉన్న మీ నాయనకి చెప్పి నీ పైన ఏదైతే అన్నీ కూడా మాట్లాడుతున్న నీ చెల్లెకి వాస్తవాలన్నీ నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని మీ నాయనని తీసుకొని అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమని చెప్పి, అప్పుడు దాని తర్వాత నువ్వు మాట్లాడిన మాటలకు ఏమన్నా శాంటిటీ ఉంటుందని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఈరోజు కూడా వాస్తవానికి తెలంగాణ ప్రజలకి నీ బండారము, నీ యొక్క వాస్తవాలు, నీ యొక్క పైశాచిక ఆనందము, ఏ విధంగా అంతర్గతంగా నువ్వు కుటుంబంలో పడుతున్న నీ ఇబ్బందులు అన్నీ కూడా తెలవాలని చెప్పి నువ్వు ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పినా ఎక్కడ కూడా నీకు ఏమి ఇబ్బందులు కలగకుండా నువ్వు వచ్చి ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడితే కూడా ఏమి మాట్లాడుతావు తెలంగాణ ప్రజలకి, సమాజానికి కూడా తెలవాలి. కాబట్టి ఏడ కూడా నీకేమి ఇబ్బందులు పెట్టలే.